لا إله إلا أنت سبحانك إني كنت من الظالمين اللهم أجرنا من النار اللهم أجرنا من النار يا مجير يا اللهم رب اغفر وارحم وأنت خير الراحمين اللهم ربنا سمعنا وأطعنا غفرانك ربنا وإليك المصير. హజరత్ అలీ పుట్టినరోజు వేడుకలు ప్రతి సంవత్సరం మన గాజిల్ గాజం బస్తీలో ఘనంగా నిర్వహిస్తున్నాము. కుల మతాలకు అతీతంగా ఈ యొక్క హజరత్ అలీ గారి పుట్టినరోజు వేడుకలు ఇక్కడ మేమందరం కలిసి చేసుకుంటున్నాము. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలం. హజరత్ అలీ గారు మొహమ్మద్ గారి ప్రవక్త గారి అల్లుడు. హజరత్ అలీ పుట్టినరోజు సందర్భంగా మేము మొదటి రోజు లంగర్ కార్యక్రమం, రెండో రోజు సందల్ కార్యక్రమం, మూడో రోజు చిరాక్ కార్యక్రమం మేము ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా కలిసిమెలిసి అందరం చేసుకుంటాము. ఇది 6వ సంవత్సరము మేము ఘనంగా చేయబట్టి ఇక్కడ ఉన్న అందరి యొక్క సహకారంతో, పెద్దల సహకారం, పిల్లల సహకారంతో మేము చాలా వైభవంగా ఈ యొక్క వేడుకనది మేము హిందువులు, ముస్లింలు అందరూ పాల్గొంటారు. హజరత్ అలీ పుట్టినరోజు అన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క పుట్టినరోజు జరుగుతుంది. కానీ మా ఊర్లో మేము చాలా మంది హిందువులమే హజరత్ అలీ గారి పుట్టినరోజుని కుల మతాలకు అతీతంగా చేసుకుంటా ఉంటాము. ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఆధ్వర్యంలో. గంధం కార్యక్రమం చేసి అందరికీ గంధం పండగ సందర్భంగా జులూస్ కార్యక్రమం, లంగర్ కార్యక్రమం, అందరికి భోజనాల కార్యక్రమం కలదు. ఇది చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. మా పెద్దలు హజరత్ అలీ గారు అంటే ఇస్లాం మతం అనేది 1400 సంవత్సరాల క్రితం అనేది ప్రపంచంలో ఇంట్రడ్యూస్ అయింది. అయితే మొదటి ముస్లిం ఎవరంటే హజరత్ మొహమ్మద్ ముస్తఫా సల్లల్లాహు అలైహి వసల్లం గారు. దాని తర్వాత ఇస్లాం స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే హజరత్ అలీ గారు అనమాట. హజరత్ అలీ గారు అనే వ్యక్తిని 12 ఇమాం అంటే 12 ఇమాంలలో మొదటి ఇమాం కూడా అతను. ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం వాళ్ళందరిలో అతను ఒక ప్రవక్త లాంటి ఒక సహబాల్ అంటాడు అతను. అయితే ఎలా అంటే అతను చూపించినటువంటి నిర్దేశాలు, అతను చూపించినటువంటి మంచి వాక్యాలను అనుసరించి ఈ రోజు కొన్ని వేల లక్షల మంది జనాలు అనేటి ఆయన ఫాలోవర్స్ ఉన్నారనమాట. హజరత్ అలీ గారు పుట్టినరోజు అనేది ముఖ్యంగా ఇరాన్, ఇరాక్ దేశాలలో నజఫ్ అనే నగరంలో అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఈ హజరత్ అలీ యొక్క పుట్టినరోజు 13 రజబ్ అనేటువంటి సంబరం అనేటి అత్యంత వైభవంగా జరుగుతాయి. ఇక్కడ మన కొత్తగా ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే కులమతాలకు అతీతంగా ముస్లింలనే కాకుండా హిందువులందరూ కలిసి కూడా ఈ పండుగను అయితే జరుపుతారు. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అనేది ఇక్కడ ముస్లింలు కాకుండా హిందువులు అనేటి పండుగ జరపడానికి ఇష్టపడతారు అనమాట. అయితే ఏంటంటే ఈ హజరత్ అలీ గారి యొక్క పుట్టినరోజు వేడుకలలో మన షేర్లి దర్బార్లో వచ్చిన ప్రాముఖ్యత ఏంటంటే 3 రోజులు అనేటువంటిది ఈ కార్యక్రమం జరుగుతుంది. మొదటి రోజు లంగర్ అనేది కార్యక్రమం. ఎందుకంటే ఆ కార్యక్రమం హజరత్ అలీ గారి బర్త్డే అంటే ఆయన పుట్టినరోజు జరుపుతున్నాం అనేది అందరికి తెలియడానికి అవసరం అనేసి ఈ లంగర్ కార్యక్రమాన్ని జరుగుతాం. దాని తర్వాత హజరత్ అలీ గారి పుట్టినరోజు దీన్ని ఇక్కడ సందల్ అనే పేరుతో పిలుస్తారు, అంటే గంధం. ఈ రోజున ఎట్లా అంటే ఆ దేవుని యొక్క పంజాలను, ఆ నిశాలు అనేవి బయటకు తీసి వాటిని ఊరేగింపు కార్యక్రమం జరిపించి భక్తులందరి చేతుల మీదుగా దేవునికి గంధం అనేది ఎక్కించడం జరుగుతుంది. తదనంతరం అందరికీ ఇక్కడ ఫాతిహా కాల అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ హజరత్ షేర్ అలీ దర్బార్లో వారి పుట్టినరోజు వేడుకలు జరుగుతాయి.